మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దాంట్లో లక్షల ఎకరాలు పెట్టారనో అపనిందరు ఉన్నదేంది పెట్టింది. ఎస్, ఏం పెట్టినమనేది చెప్పిన. మీరు ఏడైతే ప్రభుత్వ స్థూమని కొల్లగొట్టాలని వేలాది ఎకరాలు ప్లాన్ స్కెచ్ గీశారో అక్కడ పెట్టింది డైరెక్ట్ నేను చెప్తున్నా. కానీ పేదోళ్ళది ఏడ పెట్టాలని ఉద్దేశం లేదు. దీన్ని అడ్డం పెట్టుకొని ఈ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనం చూస్తుంటాం, ఊర్లలో రోడ్డు మీద పోతుంటే, మోటార్ సైకిల్ మీదనో కారు మీదనో పోతుంటే మొరుగుతా ఉంటే ఎంటబడి ఉరికొస్తా ఉంటాయి. ఒకదాన్ని చూసి ఒకదాన్ని చూసి ఒకదాన్ని చూసి ఒకటి. ఆ మొరిగేది ఏవైతే ఉన్నాయో ఆ మొరిగేదానికి వాటికన్నా ఒక అర్థం ఉంది. ఈ మొరిగే దాంట్లో నిజంగా నీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే ఒకళ్ళు స్క్రిప్ట్ రాస్తారు, ఒకళ్ళు చదువుతారు, మరొకళ్ళు స్క్రిప్ట్ రాస్తారు. అయ్యో నేనేదో మిస్ అయిపోతున్నానని చూస్తుంటారు కదా మీరు అందరూ. మోటార్ బైకుల మీదనో కారులోనో ఊళ్ళో పోయేటప్పుడు అది అంట పడుతూ ఉంటుంది మొరుక్కుంటా. ఆ మొరిగే ప్రతి దానికి సమాధానం దానికి చెప్పాల్సింది ఈ ప్రభుత్వం కానీ నేను కానీ నా అధికారులు కానీ. ప్రజలకు సమాధానం చెప్తాం మేము. ప్రజలకి బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం. ప్రజలకి పడికట్టు పదాలు 4 పట్టుకొని చెప్పిందే చెప్పని దాన్ని ఒక ఐటమ్ లాగా ఏదో చేసి పబ్లిక్ ని ప్యానిక్ చేసి పబ్లిక్ ని ఫ్రంట్ రోల్లో పెట్టుకొని మీరు ఏవైతే ఆటలు ఆడాలని చూస్తున్నారో ఆ ఆటలు ఈ ప్రభుత్వంలో నడవవు. మీ CS7 CS40కి సంబంధించింది మళ్ళీ అడుగుతున్నాను. మీరు అధికారంలో ఉన్న అప్పుడు మీ పార్టీ మీకు సంబంధించిన పేపర్ MDకి బెంజి కారు ఒక ల్యాండ్ లార్డ్ గిఫ్టీగా ఇచ్చిన సందర్భంగా తీగలాగితే డొంకంతా ఏదైతే కదిలిందో ఆ కదిలిన డొంకకు సంబంధించిన అంశం ప్రత్యక్షంగా మీరందరూ పాత్రదారులు. మీరు కోరుకుంటే దాన్ని కూడా ఈ SCT ఏదైతే ఉందో ఆ SCTకి రిఫర్ చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా ఆ మిత్రులకి తెలియచేసుకుంటూ, మీరు పరిపాలించే నాడు మీరు అధికారంలో ఎలగబెట్టినాడు ఏవైతే ల్యాండ్ ఇష్యూస్ వచ్చినప్పుడు మొక్కము చాటేసి తెల్లబట్ట కప్పుకొని ఇంట్లో పడుకున్న మీరు ధరణిని తీసుకొచ్చి కనీసం ఆన్సర్ చేయలేక గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న మీరు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ముందు ఒక్కసారి మీరు చేసిన అరాచకాన్ని గుర్తు తెచ్చుకోవాలని ఈ వేదిక ద్వారా ఆ మిత్రులకు తెలుపుతూ, నిన్న మొన్న 21, 22 2 రోజులు కరీంనగర్ నిజామాబాదు జిల్లాలకి మా ఉన్నతాధికారులతో కలిసి నేను విస్తృత స్థాయి ఉమ్మడి జిల్లాల రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా దాంట్లో